అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మలి సీఎం రేవంతాల సారు మనసు దింపినట్టున్నాడు ఊర్ల దిక్కు. తెలంగాణ ముఖ్యమంత్రి సారు విడుదల చేసిండు యాండ్ బుక్. గుర్తుండేటట్టు చేస్తారట అమరజీవి పొట్టి శ్రీరాములు సారు సేవలు. కొనిదెల వారు ప్రాజెక్టులకు ఆయన పేరు పెట్టి చేస్తాడట కొత్త తోవలు. సమ్మక్క సారలమ్మలకు చీరలు కొనేదందుకు పోయిందట సీతక్క. చేనేతలు నేసిన బట్టలనే బాగా కొనాలంటుంది ఇప్పటి సంది పక్క. పరేడ్ గ్రౌండ్ మైదానంలో సర్కారు చేస్తుందట పతంగుల పండుగ. కైట్ ఫెస్టివల్ చేసేందుకు ఏర్పాట్లెన్నో చేసిరట మైదాన్ని నిండుగా. ఈ నెల 29 తారీఖు నాడు సురువైతాయట అసెంబ్లీ సమావేశాలు. గరంగరంగా బయట పెట్టుకుంటారు లీడర్లు ఒక్కలొక్కల మోసాలు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పంచాయతీ ప్రజాప్రతినిధుల యాండ్ బుక్ విడుదల చేసిండట. ఆ యాండ్ బుక్ను రాష్ట్రంలో అన్ని పంచాయతీలకు పంపి సర్పంచులకు ఇయ్యబోతున్నారట. యాండ్ బుక్ అంటే ఏంది, ఆ ఒయ్యిల అంతగానం ఏమున్నదే బాలన్న అంటారా? ఆలస్యమెందుకు అన్ని ముచ్చట చెప్తా పాండ్రి. అడవి బిడ్డ మహిళా మంత్రికం పంచాయతీ మంత్రి సీతక్క, ఇండ్ల మంత్రికం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, నీళ్ల మంత్రికం కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, గుల్లు గోపురాల మంత్రికం అడవుల మంత్రి కొండా సురేఖ మేడము, అబ్గారీ మంత్రికం ఆటపాటల మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, గోదల మంత్రి వాకిటి శ్రీహరి సారు, మైనారిటీ మంత్రి అజారుద్దీన్ సారు అందరూ కూడా ఉన్నారు కదా. ఇట్లా మలి ముఖ్యమంత్రి సారు గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల యాండ్ బుక్ ను మనిషికొకటి పట్టుకొని ఇట్లా విడుదల చేసిర్రు. అగో ఇట్లా యాండ్ బుక్ను చూపిస్తుండ్రు కదా. చదువుకునే పోరగాళ్ళ పుస్తకం ఉన్నట్టే మాలేస్క కమ్మలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అయితే పంచాయతీరాజు 2018 చట్టం ప్రకారము గ్రామ పంచాయతీలు, గ్రామ పంచాయతీ పాత్రలు, విధులు, నిర్వహణలు మొత్తం ఇట్లా పాఠం లెక్క 292 కమ్మలతోని అన్ని రాసి ఉంటాయట. ఇట్లా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు చదువుకొని పంచాయతీల పనులు బరాబర్ చేయాలని సర్కార్ ఇప్పుడు ప్రతి పంచాయతీకి బుక్ పంపే పని పెట్టుకున్నదట. ముఖ్యమంత్రి సారు 2 ఏళ్ల బట్టి రాజులేని రాజ్యాల లెక్క పల్లెలు మొత్తము చందన అయినాయి కాబట్టి ఇగురంతో ఇట్లా బుక్ విడుదల చేసుడు మంచిగానే ఉన్నది. పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్తో మాట్లాడి పల్లెలకు పంచాయతీ నిధులు విడుదల చేస్తే చందన అయిన పంచాయతీలను కొత్త సర్పంచులు ఏమన్నా సరికొత్త పనులు చేసి పచ్చగా ఎగురువేటతాడు చేస్తారేమో. బుక్ రిలీజ్ చేసినట్టే వెంటనే నిధులు కూడా విడుదల చేస్తే అయిపోవు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు సారుకు ఏపీ సర్కారు గుర్తింపు గిట్లా ఇయ్యాలనుకుంటే ఓ జిల్లాకో 2 మండలాలకు ఆయన పేరు పెడితే సరిపోదట. పోలవరం అసొంటి ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు సారు పేరు పెడితే ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చినోళ్ళు అవుతారట. అట్లెవలన్నారే బాలన్న అంటే ఈనుండ్రి. అయ్యా కొనిదెల పవనాలు సార్ ఇక మీ కోతలు కొయ్యిండ్రి. నా ఉద్దేశంలో పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు కానీ నివాళి కానీ ఇవ్వాలి అంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడు పేరు పెడితే నిజంగా. ఇనరా ఏపీ డిప్యూటీ సీఎం సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు, ఆకలితో అలమటించినవాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం కానీ అలాంటి నాకు అనిపించింది ఒక చిన్నపాటి ఒక 2 మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే ఇది నా ఉద్దేశం. అయ్యా ఉప ముఖ్యమంత్రి పవనాల సారు మీరన్నట్టే ఆంధ్ర రాష్ట్రం కోసము ఆయన చేసిన సేవలు యాది చేసుకొని పొట్టి శ్రీరాములు సారుకు మంచి గుర్తింపు ఇచ్చేందుకు మంచిగానే ఇక మధ్య చేసిర్రు. మరి జనాలకు దూరంగా ఉన్న జనసేన పార్టీని పబ్లిక్ ఆదరించి మిమ్మల్ని గెలిపించి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలకు కూడా మీరు గుర్తింపు వచ్చేటట్టు పనిచేయాలి. ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఇచ్చిన మాట మీద నిలబడాలే కదా. పేరుకు 4 పథకాలను కొలాయించినట్టు కొలాయించి కూటమి సర్కారును ఏపీని ఎక్కదీపములే ఎలగబెడుతున్నామని పెట్టుబడులు పట్టుకొస్తుందని పెద్ద కంపెనీలు పెడుతున్నామని అంటుర్రు. కానీ అవిటితో కామన్ పబ్లిక్ కష్టాలు అయితే ఓవు కదా. అడవి బిడ్డల ఆలత కూడా ఏం మారదు కదా. మొదలు మీరు జనాలకు అవసరమైన పనులు చెయ్యండి. పబ్లిక్ కు పనికొచ్చే పనులు చేస్తే మంచిగుంటది సారు. చాలా జాగాల్లో ఇంకా ఏపీల గిరిజన బిడ్డల తండాలకు రోడ్లు లేక తండ్లాటలు ఉన్నాయట. మొదలు ఎగురంతోని వాళ్ళ తండాలకు గూడాలకు సడకులు సాపుపోయించే పని పెట్టుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంను సాగదోలేదందుకు అకింపేట గాలిమోటల డిపోకు పోయిండట. మరి అట్లా సాగదోలేదందుకు ఎవరెవరు పోయిండ్రు? ప్రెసిడెంట్ మేడము రేవంతాల సార్తోని సవలతులు చక్కదనంగా చేసిండ్రని ఏమన్నా చెప్పిందా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి.
చలికాలం విడిదికాని వచ్చి తెలంగాణ లీడర్లకు దావతిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడము బొల్లారంలున్న రాష్ట్రపతి భవన్ల దినాంకో మీటింగు కార్యం పెట్టుకుంటా పర్యటనలు చేసింది కదా. అయితే ఇట్లా తిరిగి పోతున్నదని ముచ్చట తెలిసిన సీఎం రేవంతాల సారు పనిగట్టుకొని మరి అక్కింపేట గాలిమోటల డిపోకు పోయి మేడంకు వీడుకోలు పలికిండట. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారుతోని కలిసి ఇట్లా పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, అడవిబిడ్డ మహిళా మంత్రి సీతక్క కూడా పోయి రాష్ట్రపతి మేడం గాలిమోటర్ ఎక్కేదాకా ఉండి వచ్చిర్రట. ఇట్లా పోయేటప్పుడు ప్రెసిడెంట్ మేడం తానికి పోయి ముఖ్యమంత్రి సారు నందిబొమ్మను కూడా చేతిలో పెట్టిండు. ముసిముసిగా నవ్వుకుంటా అటు రాష్ట్రపతి మేడం కూడా అందరికి పోతున్నా, అందరికి టాటా బాయ్ బాయ్, అందరు మంచుగుండాలి, అందరం మంచుకుంటే మళ్ళా చలికాలము మళ్ళా వస్తా తెలంగాణకు, తెలంగాణలో సౌలతులు చక్కదనంగానే ఉన్నాయి, నాకు సంబరం అనిపించింది, మలి సర్కారు మర్యాదలు మస్తు అనిపించినాయి అని ఇట్లా అన్నదా అంటే అనకుంటా ఊకుంటదా అన్నదట. అయ్యా సీఎం రేవంతాల సారు వారం దినాలు రాష్ట్రపతి మేడం ఉండేదందుకు వస్తే బొల్లారం చుట్టుముట్టు కోతులు కుక్కలు గుంటీగలు లేకుండా మంచిగానే సౌలతులు చేసిర్రు. అట్లనే హైదరాబాద్ లో శాన జాగల్లో వీధి కుక్కలు కలిస్తే బుడపోరగాన్ల నుంచి పెద్దోళ్ళ దాకా చాలా మంది పానాలు పోతున్నాయి. ప్రెసిడెంట్ మేడంకు సౌలతులు చేసినట్టే హైదరాబాద్ లో అంతర చేస్తే సంటి పోరగాన్ల నుంచి సచ్చే ముసలుళ్ళ దాకా అందరికీ కుక్కల తిప్పలు తప్పుతుంది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు పండుగకు పట్టుబట్టలు తీసుకొచ్చేందుకు మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క పట్టుబట్టలు కొనేందుకు షాపింగ్కు పోయిందట. మరి దేవతలకు ఏ దుకాణాల చీరలు పట్టుకొస్తుంది, ఎవరెవరు పోయిండ్రు, ఎంత ఖరీదున్న చీరలు తెస్తుర్రో, ఇప్పుడు షాపింగ్ ఏడ చేస్తున్నది ఏం కథ అంటే ఇక చూడుండ్రి మీరే. అగో హైదరాబాద్ పట్టణంలో ఉన్న అబిడ్స్ కాడున్న రాష్ట్ర చేనేత కార్మికుల సంఘం దుకాణాలకు పోయిందట. నేతన్నలు చేతితోనే నేసిన తీరొక్క చీరలు ఆ దుకాణంలో దొరుకుతాయట. ఇట్లా చేనేత కార్మికులు కష్టపడి నేసిన డిజైన్లు చూసి సీతక్క కూడా మురిసిపోయిందట. ఇట్లా సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా టీఎస్కో దుకాణం పెట్టాలని చెప్పిందట. మేడారం జాతరకు వచ్చేటోళ్ళు అంతా కూడా నేతన్నలు వేసిన చీరలు నచ్చితే కొనుక్కుంటారు. ఇట్లా బయటి దుకాణాలలో షాపింగ్ చేస్తే ఏమొస్తుంది, మన చేనేత కార్మికులు తయారు చేసిన డిజైన్లు చూసి నచ్చితే కొనుక్కుంటే మన నేతన్న కడుపు నింపిరోళ్ళం అయితామని ఇట్లా సీతక్క 2-3 చీరలు కొన్నట్టే ఉన్నది. మరి అవి మేడం కట్టుకునేదందుక లేకుంటే వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లులకు ఇట్లా తీసుకున్నదో గానీ ఇట్లా అబిడ్స్ కాడున్న చేనేత దుకాణాలకు వచ్చి పబ్లిక్ కూడా రావాలని చెప్పిందట. ఏమంట రెడీమేడ్ బట్టలు మార్కెట్లకు వచ్చినాయో చేనేతలు మనసు పెట్టి చేతులతో నేసిన బట్టలకు గిరాకీలు లేకుండా అవుతున్నాయి. అందుకే మొదలు లీడర్లు కూడా రెడీమేడ్ బట్టలు కాకుండా చేనేత బట్టలే తొడుగుడు అలవాటు చేసుకుంటే వాళ్ళతోని పాటు వాళ్ళ వెనకపోట నడిచేటోళ్ళు కూడా కట్టుకుంటారు. అప్పుడు కార్మికుల కడుపు నింపిన వాళ్ళు అవుతారు. అట్లా కూడా లీడర్లు ఆలోచన చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్లు కొందరు కాంగ్రెస్ సర్కారు పాలసీల ముచ్చట మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు నదట. అగోబోదికు షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఐటీ రంగం అంతా ఆగమయ్యిందని కంపెనీలో మొత్తం ముల్లే మూట చదురుకొని మరి బయటి రాష్ట్రాలకు పోతున్నాయంటే ఇప్పుడు ఇట్లా ఎవరన్నారంటారా మీరే చూడుర్రి. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు ఇక అందుకోండి. అసత్యాల గురించి సత్యదూరమైన మాటల గురించి వారు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించి పాలసీలు ఒక అధికారి పేరు చెప్పారు, గొప్పగా రూపొందించిందని చెప్పారు. సరే ఎంతవరకు ఆ పాలసీ ప్రకారం పాలసీలో ఉన్న పాలసీ గైడ్ లైన్స్ ఎంతవరకు అమలు చేశారు? ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ రోజు మేము అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి ప్రగతిలో కార్యక్రమం చేస్తా ఉన్నాం. షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక యుగురంతోని కాంగ్రెస్ సర్కారు ఆఫీసర్లకు అధికారాలు ఇచ్చి ఐటీ రంగంను పరుగులు పెట్టించే పని పెట్టుకున్నాము. 2 ఏళ్లలో అచ్చరాల 3,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టిపిచ్చి కాయిజ్గా కంపెనీలు పట్టుకొచ్చినామని అనుకొచ్చిండు. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు మీరన్నట్టే ఐటీ రంగంను ఆగం చేయకుండా మీరు యుగురంతోని మంచిగానే చేసుకొస్తే మీరు అన్నట్టే 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టిపిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఎంతమందికి ఐటీ కంపెనీల నౌకర్లు పెట్టించిండ్రు, ఎంతమందిని కొలువులకు ఎక్కిచ్చిర్రు ఆ ముచ్చట కూడా చెప్పుండ్రు కదా సారు. అయినా ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. పేరుకు 2 కంపెనీలు పట్టుకొచ్చి అవసరం లేని ఎంఓయూలు పట్టుకొస్తే ఎవరికి ఫాయిదా? ఇప్పుడన్నా యుగురంతో పనికొచ్చే పనులు ముంగటేసుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున పతంగుల పండుగను జోరుగా చేయబోతున్నదట. ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ తేప కూడా సంక్రాంతి పండుగకు పట్టణంలో పెద్ద ఎత్తున పండుగ చేసేందుకు సర్కారు ఇషారా చేస్తుందట. అగో మరి తెలంగాణ రాష్ట్రంలో కైట్ ఫెస్టివల్ ఎప్పుడు సురువు కాబోతున్నదే బాలన్న అంటారా చెప్తాపారి.
సిఎస్ రామకృష్ణ సార్ ఇట్లా కలెక్టర్లను హైడ్రా ఆఫీసర్లను జిహెచ్ఎంసీ ఆఫీసర్లను అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టి పట్నంలో ఈ తేప కైట్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున చేయాలి. చేయి సర్కారు పేరు పట్నంలోనే కాదు ఊరూరికి చేరేటట్టు సౌలతులు చక్కదనంగా చేయాలి. మరి పనులు సురువు చేసిరా ఏడాకొచ్చినాయి పతంగులు పెద్ద పెద్దవి పట్టుకొచ్చిరా ఈ తేప జిహెచ్ఎంసీల పతంగులు హైడ్రా పతంగులు అనుకుంటా ఆ పేర్లు కూడా పెట్టి పెద్ద ఎత్తున ఎగిరేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. అటు ఆఫీసర్లు కూడా పనులు బిరబిర చేపిస్తున్నాం సారా అని చెప్పిర్రు కావచ్చు. జనవరి 13 తారీఖు నుంచి జనవరి 15 తారీఖు దాకా పెద్ద ఎత్తున అంతర్జాతీయ పతంగి పండుగను హైదరాబాద్ పట్టణంలో ఉన్న పరేడ్ గ్రౌండ్ మైదానంలో చాలా పెద్దగా చేద్దాము, ఎవ్వలకు కూడా తక్లీఫులనేవి లేకుండా చూడాలని చెప్పుకొచ్చిండట. అయ్యా సిఎస్ రామకృష్ణ సారు మీరు ఇట్లా పతంగుల పండుగను పెద్దగానే చేస్తుండ్రు కానీ చేయవలసిందే కూడా. ఉదికు హైదరాబాద్ పట్టణంలో వీధి కుక్కలతోని కామన్ పబ్లిక్ చాలా కష్టాలు పడుతుర్రు. మీరు కైట్ ఫెస్టివల్స్ కు ఖర్చు పెట్టిన పైకంలా ముత్యమంతనన్న కుక్కలను పట్టుకునేందుకు ఖర్చు పెడితే వీధి కుక్కల బాధలన్నా పోయేటి కదా. రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకము గాలిలో ఎగిరే పతంగుల పాలు అన్నట్టే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో చలికాలం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 తారీఖు నాడు సురువుగా పోతున్నాయట. ఇంతకు మొదలు కూడా అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు అధికార పార్టీలను ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీలు ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకున్నారు. మరి ఈ తేప సమావేశాలు ఎట్టెట్లయితే బాలన్నా అంటే అన్నీ కూడా చెప్తా పాండ్రి. అసెంబ్లీ సమావేశాలంటేనే రాష్ట్రంలో ప్రజలకు ఏమేం బాధలు ఉన్నాయి, ఎట్లా చేస్తే జనంకు మంచిగా జరుగుతుంది, అసలు రాష్ట్రంలో రందులన్నీ పోవాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నట్టు చర్చలు జరగాలే గాని చాలా ఏండ్ల కోలే అసెంబ్లీ ఎట్లా నడుస్తున్నదంటే నువ్వు ప్రజల సొమ్ము అప్పనంగా మింగినవంటే నువ్వు జనం ధనాన్ని దుర్వినియోగం చేసినవు, ఆ పార్టీలు అంత మింగినరు ఈ పార్టీలు ఇంత మింగినరు అని ఒకటే తీరుగా ఒక్కలనొకరు ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకొని పంచాదులు పెట్టుకున్నాడు. అసెంబ్లీ వాయిదా పడుడు మళ్ళా శాలవుడు ఇదే నడుస్తుంది. ఇక ఈ తేప కూడా ఎట్లయితే బాలన్నా అంటే ఎట్లా ఊడింది మునుపటోలనే ఉండే తట్టు ఉన్నది. మరి 29 తారీఖు నాడు సురువయ్యే అసెంబ్లీ సమావేశాలు ఎట్లుండబోతున్నాయి, ఏం మాట్లాడతారు అంటే ఏమున్నది, మొన్నటి సర్పంచ్ ఎన్నికల గురించి చర్చ సురువయ్యి అటెనక సిక్కి కృష్ణా గోదావరి నీళ్ల ముచ్చట ముంగటేసుకొని ఆంధ్రోళ్లు ఎత్తుకబోను చూస్తున్న నీళ్ల గురించి మాట్లాడతారట. అదే అయిపోగానే ముంగట మున్సిపల్ ఎన్నికలు పెట్టాలి, ఫిబ్రవరి నెలలనే ఎన్నికలు వచ్చేటట్టు చూడాలని చర్చించబోతుర్రట. అందుకే బీఆర్ఎస్ పార్టీలు కూడా నీళ్లు నిజాలు అనుకుంటా గట్టిగానే నిలదీయాలని చూస్తుర్రట. ఏపీ తెలంగాణ నీళ్ల వాటాల గురించి మాటల యుద్ధం ఎక్కువనే నడిచేటట్టున్నదట. అయ్యలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతలారా అసెంబ్లీ అంటేనే జనం కక్కెరకొచ్చే ముచ్చట్లు మాట్లాడాలి కాబట్టి లీడర్ల పర్సనల్ పంచాదులు ముంగటేసి సభా సమయం వృధా చేయకుండా ఈ తేపనన్న చక్కగా సమావేశాలు నడిచేటట్టు చూసి అందరూ ఒకరికొకరు సహకరించుకొని జనంకు అవసరమైన వాటి గురించే ఎక్కువ చర్చ చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేసి పెడితే జనానికి అంతకంటే ఏం కాదు. అట్లా కూడా ఆలోచన చేసి అందరూ అసెంబ్లీలో మాట్లాడితే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో వానలతోని వరదలు వస్తే పబ్లిక్ను ఎట్లా కాపాడుకోవాలి, ఆపదల ఉన్నోళ్లను ఎట్లా ఆదుకోవాలి, వరదల్లో చిక్కుకున్నోళ్లను ఎట్లా రక్షించుకోవాలనో చూపెట్టాలని హైడ్రా ఆఫీసర్లు స్వచ్ఛంద విపత్తు వాలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తుర్రట. ఏడ తరపి తీస్తుర్రే ఎవరెవరు పోయిండ్రే బాలన్న అంటారా అన్ని ముచ్చట్లు మీకు చెప్తా పాండి. అగో చూసిండ్రా ఇట్లా తెల్ల టీషర్ట్లు వేసుకున్న వాళ్ళంతా విపత్తు ప్రతిస్పందన స్వచ్ఛంద సేవకులట. ఇట్లా పడవనెక్కి వరదలు వస్తే పబ్లిక్ను ఎట్లా కాపాడాలి, పానాలను దిగించి పబ్లిక్ పానాలు ఎట్లా కాపాడాలని ఇట్లా హైదరాబాద్ పట్టణంలో ఉన్న అంబర్పేట చెరువుల హైడ్రా ఆఫీసర్లు ట్రైనింగ్ ఇచ్చిర్రట. ఆడపిల్లలంతా ఇట్లా పడవను తీసుకొని బతుకమ్మ కుంటల శిక్షణ తీసుకుంటుర్రట. పట్టణంలో అడ్డమైన చెడగొట్టు వానలతోని వరదలు వచ్చినప్పుడు ఎట్లా పని చేయాలి, వరదల్లో ఎక్కుకున్న వాళ్ళను గడ్డకి ఎట్లా పట్టుక రావాలి, పానాలకు దిగించి వరదల పడవను ఎట్లా నడపాలనో చెప్పుకొచ్చిర్రట. అట్లనే హైడ్రా ఆఫీసర్లు ఇగురంతోనే బతుకమ్మ కుంటను ఎట్లా సాపు చేసిర్రు, చుట్టుముట్టున్న ఇండ్లకు ఆ కుంటతోని ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా చెప్పుకొచ్చిండ్రట. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు మీరు స్వచ్ఛంద వాలంటీర్లకు మంచిగానే ట్రైనింగ్ ఇస్తుండ్రు కానీ వాళ్ళు శిక్షణలో ఉన్నప్పుడు ఏమన్నా స్టైఫండ్ కూడా ఇస్తుండ్రా, లేకుంటే మీ హైడ్రా సిబ్బందికే జీతాలు తక్కువ ఇస్తున్నాము వీళ్లకు ఏంది ఇచ్చేదని అనుకుంటుర్రా, పని చేస్తేనే పూట గడుపుకునే కుటుంబాలు కూడా ఉంటాయి సారు, వాలంటీర్లకు తరపిద తీసుకున్న నాడు ఎంతో కొంత కైకిలు వచ్చే యుగురం చెయ్యండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. యములాడ రాజన్న గుడికి పోయిన భక్తులను గుళ్ళు గోపురాల ఆఫీసర్లు మస్తు గోస పెడుతుర్రట. దేవుని దర్శనం చేసుకుందామని పోయి గంటలు లైన్లో నిలబడితే భక్తులు ఉన్నారని ఎరుకుండి కూడా చూడకుండా గుడి తలుపులు దగ్గరికి గుంజి ఆలయం బంధు పెట్టుకొని పోతున్నారట. అగో భక్తుల అవస్థలు చూడండి ఎట్లున్నాయో చూసిండ్రా. ఇట్లా యములాడ గుడి కాడ లైన్లో నిలబడి దర్శనం కోసం భక్తులుంటే ఆఫీసర్లు గుడి బంధు పెట్టిర్రట. భక్తులం రాజన్న దర్శనం చేసుకుంటామని ఏడికెళ్ళో వస్తే ఇట్లా గుడి బంధు పెట్టుడేంది, మేము చాలా దూరం నుంచి దేవుని దర్శనం కోసం వస్తే ఇట్లా చేస్తారా అని చెప్పి చాలానే కోపానికి వస్తుర్రు.
ఇన్నరా ఇట్లా భక్తులను తిప్పలు పెడుతురట. అమ్మ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము మరి యములాడ గుడికాడ గుడి ఆఫీసర్లు వాళ్ళ బుద్ధి ఉన్నట్టు పనిచేస్తురట. భక్తులు వచ్చినా కూడా ఎవ్వలను పట్టించుకుంటలేరట. లైన్లో నిలబడి అవస్థలు పడుతున్న వాళ్లకు దర్శనం చేపిస్తలేరట. జర ఇగురం చేసి ఆ ఇబ్బందులు లేకుండా చూడుండ్రి మేడము, మీకు పుణ్యం ఉంటది అంటుర్రు ఏము చటిన్నోళ్ళు. తెలంగాణలో సర్కారు కాలేజీలు ఎంత సత్రోలు ఉన్నాయో చెప్పేదందుకు ఉదాహరణగా 2 ముచ్చట్లు మన బాలన్న ముచ్చట్లు దాకా వచ్చినాయి. మీకు ఉన్నట్టు చెప్పేదందుకు ఉస్మానియా అనుబంధ సంస్థ అయిన ఓ పీజీ కాలేజీలా ఎంత తిప్పలుందో మహిళా స్టూడెంట్స్ ముంగడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటుండ్రు. ఈనుండ్రి బుజ్జి మొదలు నువ్వు చెప్పురా. ఇట్లా హనుమకొండల తెలంగాణ వెల్ఫేర్ జూనియర్ కాలేజీల చదువు చెప్పే లెక్చరర్ లేడు. ఏడాది మొత్తం దగ్గర పడుతుంది, మాకు సిలబస్ ఇంకా ఒడిచిపోలేదు, ఇట్లయితే ఎట్లా అని ఇట్లా రోడ్డెక్కితే ఇక సిద్దిపేట జిల్లాకం పట్నంలో ఉస్మానియా పీజీ కాలేజ్ ఉన్నది. కానీ దాంట్లో 3 ఏళ్ల బట్టి మెస్సు పెట్టింది లేదట. అందుకే ఇక వాళ్ళు కాలేజీ ముంగట్నే ఇట్లా కయ్యం చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి ఇదే స్ట్రైక్స్ ఇవే జరుగుతున్నాయి కానీ మాకు మెస్ అయితే రావట్లేదు. ప్రతిసారి మా డైరెక్టర్స్ చేంజ్ అవుతున్నారు, వాళ్ళకి లెటర్స్ వెళ్తూనే ఉన్నాయి కానీ నువ్వు చెప్పరా బుజ్జి. తెలీదమ్మా మాకు అని చెప్పేసి ఎత్తేస్తే ఆడపిల్లల పరిస్థితి ఏంటిదండి? మోగాళ్ళంటే చేసుకుంటారు, బయట తిరుగుతారు. ఆడపిల్లలు నైట్లో తిరుగుతారా? మాకు ఆడపిల్లలకి సపోర్ట్ ఉందా బయట తిరగడానికి? ఏమన్నా అయితే ఎవరి బాధ్యత అండి చెప్పండి. నువ్వు చెప్తా అమ్మి. 2 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు మారినాయి. 2 ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటి వరకు ఒక ప్రభుత్వం కూడా తిండిలేక పరిస్థితి. ఈ ఓయూలో ఇన్ని హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా ఓయూ క్యాంపస్ లో ఉన్న హాస్టల్స్ కి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఉస్మానియా కాలేజీల బువ్వ పెట్టి దానికి అనుబంధ విద్యా సంస్థ అయిన సిద్దిపేట ఉస్మానియా పీజీ కాలేజీల చదివే పిల్లలకు బువ్వ పెట్టకపోవుడేంది? ఇంత గోసుంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం కామాయి చేస్తున్నట్టు? గుడి గుర్రాల పనులు దోముతురా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు కాదా అంటుర్రు ఏము చటిన్నోళ్ళు. ఎన్నికల లీడర్లకు ప్రచారం బాగా కావాలంటే పాటలే ఎక్కువ పాత్ర పోషిస్తాయి కదా. 100 మాటలు చెప్పే ముచ్చట ఒక్క పాటలో చెప్పొచ్చు. పాటతోనే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పాటలు రాయించుకుంటారు కదా. ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదే. ఇప్పుడెందుకు ఇట్లా చెప్పబడితే బాలన్న అంటే ఇగో ఇందుకు చూసిండ్రా. ఇక్కడ సన్మానం పొందుతున్న కళాకారులు పరమేశ్వరు, రాజు ఇద్దరు కూడా ప్రచారం పాటలు కైగట్టి వాడతారట, రాస్తారు కూడా. అందుకే సిద్దిపేట జిల్లాకం మండలము చిన్నగుండెల సర్పంచ్గా పోటీ చేసిన మెరుపుల రోజా వీరాగౌడుకు పాటలు రాస్తే వాళ్ళ పాటలతోని బాగా ప్రచారం అయ్యిందని అందరు లీడర్లు కార్యకర్తలు పోయి గెలిచిన రోజా మేడంకు వీరాగౌడ్ సార్కు సన్మానం చేస్తుంటే మా గెలుపుకు కార్యకర్తలు ఊరళ్లతోని పాటు పాటలు రాసిన కళాకారులు కూడా కారణమని వాళ్ళను కూడా యాది పెట్టుకొని పాటలు రాసిన చందలాపురం పరమేశ్వరు, వెంకటాపురం రాజును పిలుచుకొని వాళ్లకు శాలువ గప్పి సన్మానం చేసి సంబరపడ్డారు. కొందరు లీడర్లు అయితే పాటలు రాయించుకున్నాము, కళాకారులతో పరి ఒడిచిపోయింది, ఏరు దాటినాక తెప్పదాలుగా పెట్టినాము అన్నట్టు ఉంటారు. మా గెలుపుకు కారణం పాటలు కూడా అని గుర్తు పెట్టుకోకుండా ఊకుంటారు. కానీ చిన్నగుండెల్లి సర్పంచ్గా గెలిచిన రోజా మేడము, ఆమె భర్త వీరాగౌడ్ సారు, అట్లనే ఉప సర్పంచ్గా ఎన్నికైన మహేందర్ రెడ్డి సారు మాత్రము అందుకు ఉల్టా ఉన్నారన్నట్టే అనిపిస్తలేదు. కళాకారుల గుర్తించి చెల్లలు గప్పి సన్మానం చేసిండ్రంటే అందరూ తారీఫు చేస్తున్నారు. కళాకారులకు కూడా కావాల్సింది ఏమున్నది? ఇట్లా అందరూ గుర్తించి సన్మానాలు చేసుడేనా. ప్రేక్షకుల సప్పట్లే వాళ్లకు సన్మాన దుప్పట్లు అని కూడా ఏడ స్టేజ్ ఎక్కినా మొదలు ఇదే మాట చెప్తారా. అందరు నేతలు కూడా గెలిచినాక పాటలు రాసిన వాళ్ళను ఇట్లనే గుర్తించి కళాకారుల ఎంకరేజ్ చేస్తే కళను పోషించిన వాళ్ళు అవుతారు, కళా పోషకులు అవుతారు, కళను గుర్తించిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల ప్రమాణ స్వీకారాలు అయినాయి కదా. ఇక గ్రామ ప్రథమ పౌరులుగా ఇమానందిని ప్రమాణం చేసేటోళ్లకు గ్రామ ప్రజలు సన్మానాలు చేసి సత్కరించిన వీడియోలు కొన్ని మన దాకా వచ్చినాయి. ఏ ఊళ్ళో ఎట్టెట్లా ప్రమాణ స్వీకారం పేరంటాలు అయినాయో అన్ని కూడా చూసుకుంటా వద్దాం పారి. చలో నాతో రాండి మరిగా. అగో చూసినరా, కాంగ్రెస్ లీడరు పూజల హరికృష్ణ సారు శాల్వా గప్పి సన్మానం చేస్తున్న ఈ మేడం పేరు పద్మా బాలయ్య. సిద్దిపేట జిల్లాకం అర్బన్ మండలం బూరుగుపల్లిలో సర్పంచ్గా గెలిచిందట. అందుకే ఆ సంబురాన్ని సన్మానం చేసి ఊరోళ్ళంతా ఇట్లా పంచుకున్నారట. ఇక ఇదే సిద్దిపేట జిల్లాకం అర్బన్ మండలం వెల్కటూర్ల బొల్లు లక్ష్మి అనేట ఆమె సర్పంచ్గా గెలిచింది. ఇమానందిని ప్రమాణం చేసింది. ఆమెతోని పాటు పాలక వర్గం అంతా ఆఫీసులో కొలువు తీరింది. ఇక ఊళ్ళున్న బుడ్డ లీడర్ల కా నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా అందరూ శాల్వాలు కప్పుకుంటా సన్మానం చేసి సంబురాలు చేసుకుర్రు. ఇక అట్లనే ఇదే సిద్దిపేట జిల్లా తౌట
మండలం చందాపూర్ ఊళ్ళో కూడా చందా లావణ్య స్వామి ఉప సర్పంచ్ గా ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్ కూడా గెలిచినందుకు ఊరోళ్ళంతా సంబుర పడుకుంటా పోయి విమానం దినంగానే ఇట్లా గ్రామ పంచాయతీ ఆఫీసుల చెల్లగప్పి ఘనంగా సన్మానం చేసి మెడల పూల దండలేసి ఊళ్ళకెంచి ఊరేగింపుగా ఓవుకుంటా ఇట్లా గెలుపు సంబరాలు చేసుకుంటూ ఇంటికి పోయిర్రట. ఇక ఇట్లా సిద్దిపేట ఒక్క జిల్లాలో ఉన్న ఊర్లోనే కాదు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని ఊర్లలో కూడా ఇట్లనే గెలుపు సంబరాలు చేసుకొని విజయోత్సవ ర్యాలీలు తీసిర్రట. అయ్యలు సంబరాలు చక్కదనంగానే చేసుకుంటున్నారు, సన్మానాలు మంచిగానే అవుతున్నాయి. మీ లెక్కనే ఊర్లలో జనం కూడా సంబరంగా ఉండాలంటే మీరిచ్చిన హామీలు నెరవేర్చి ఊర్లన్నిటి ఆలతో మార్చేయండి అంటుండ్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెల ఎస్ఎస్సీ డీటాలు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.